యాజ్ ఏ డాక్టర్గా మన గుండెని మనం భద్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు పాటించాల్సిన జాగ్రత్తలు కానీ నియమాలు కానీ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మానసికంగా శారీరకంగా మనం రోజు చేయాల్సిన ప్రక్రియలు చేయాలండి. మానసికంగా అంటే రోజు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు యోగా, మెడిటేషను, స్పిరిచువల్ మెడిటేషన్ లాంటివి చేస్తే అది మెదడుకు మేతలాగా జాగ్రత్తగా మనకు కొన్ని ఏవైతే ఇంపల్సెస్ బ్రెయిన్లో ఎగ్జాజరేట్ అవుతాయో వాటిని కంట్రోల్ చేసే విధంగా యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేస్తాయి. రెండోది, మనం రోజు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వాకింగ్ కానీ, బ్రిస్క్ వాకింగ్ కానీ, ఆర్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే జిమ్కి పోవాలనుకుంటే జిమ్కి పోయినా కూడా ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ప్రిఫరబ్లీ సాల్ట్ ఆర్ బీపినాల్ సాల్ట్ లేదనుకుంటే నెయ్యి, లెమన్ అంటే నిమ్మకాయ రసాలు ఎక్కువగా తీసుకుంటే అది ఫ్యాట్ని కట్ చేస్తుంటుంది. సో ప్రొద్దున ఎక్కువగా ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడము, నిమ్మరసం లాంటి జ్యూసెస్ తీసుకోవడము. బ్రేక్ఫాస్ట్లో కూడా లైట్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఇడ్లీ కానీ ఒక 2 ఇడ్లీలు కొత్త చట్నీ వేసుకొని తినొచ్చు. ప్రిఫరబ్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ వస్తువులు అసలే ముట్టుకోవద్దు. గ్రీన్ టీ కూడా తీసుకుంటే, తేనెతోటి గ్రీన్ టీ కూడా తీసుకుంటే డెఫినెట్లీ మీకు బాగా హెల్పింగ్గా ఉంటుంది. ఎందుకంటే అది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని సమృద్ధిగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు లంచ్, డిన్నరు కూడా పీస్ మీల్గా తీసుకోండి. ప్రిఫరబ్లీ మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే 11 o'clockకి లైట్గా టీ ఆర్ గ్రీన్ టీ విత్ 1 or 2 బిస్కెట్స్ కానీ ఏమైనా తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం 2 o'clockకి లైట్గా లంచ్ అంటే 1-2 పుల్కా, లేకపోతే ఒక కప్ ఆఫ్ రైస్, 2-3 వెజిటేబుల్స్, 2-3 కప్పుల నాన్ వెజ్ కర్రీస్ తీసుకోండి. ప్రిఫరబ్లీ ఫ్రూట్స్, సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి. తద్వారా కూడా మీకు ఈ ఫ్యాట్ పెరిగిపోయే ప్రమాదం ఉండదు. మళ్ళీ ఈవినింగ్ 4 to 5 o'clockకి మళ్ళొకసారి మీరు లెమన్ టీ కానీ, లేకపోతే ఒక 1 to 2 బిస్కెట్స్ కానీ తీసుకోవాలి. ఇలా మనం బ్యాలెన్స్డ్ డైట్ నైట్ వరకు, అంటే నైట్ మళ్ళీ 8 గంటలకు మీరు ప్రిఫరబ్లీ నైట్లో పడుకునేటప్పుడు తక్కువ ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే నైట్ మీకు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ ఉంటుంది, పడుకుంటారు కాబట్టి ఫ్యాట్ అక్యుములేషన్ తక్కువ ఉంటుంది. తద్వారా కూడా ఫ్యాట్ని కట్ చేస్తుంది. పడుకునే ముందు కూడా మీరు ఒక వామ్ వాటర్ కానీ ఏదైనా తీసుకొని పడుకుంటే ఇంకా మంచిది. ఇలా మనం నిరంతరం ఒకేసారి లోడ్ చేయకండి, పొట్టని పెంచకండి. పొట్ట ఇటు సాగే బెలూన్ లాగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ తింటామంటే అంత కెపాసిటీ పెంచుకొని పొట్ట వస్తుంది. కాబట్టి మితంగా తినేసి పీస్ మీల్గా 3 సార్లు తినే ఆహారాన్ని 6 సార్లు డివైడ్ చేసుకొని తక్కువ తినే విధంగా తింటూ మీరు సమృద్ధిగా మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్, మెంటల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మీరు హాయిగా, హ్యాపీగా ఇలాంటి హార్ట్ అటాక్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 3 నెలలకోసారి టెస్టులు చేయించుకోండి. టిపికల్గా ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ప్రతి 3 నెలలకోసారి టెస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా మంచిగా ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అయినా ఈసీజీ తీసుకోవాలి. కొన్ని బేసిక్ రక్త పరీక్షలు, కొలెస్ట్రాల్ లెవెల్స్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోవాలి. అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో వాటికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు పడుతూ ఉంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ చెప్పాను కదా, స్మోకింగ్ అన్నది డెఫినెట్లీ రక్తనాళాలను ఫ్లేక్స్ ఫామ్ చేస్తాయి, ఫ్యాట్ ఫ్లేక్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అంటే లోపల ఒక కొత్త గోడ తయారవుతుంటుంది. ఆ గోడ రోజు రోజు పెరిగి రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది. సో స్మోకింగ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. అది ఈవెన్ ఊపిరితిత్తులకే కాదు, రక్తనాళాలు. Like and subscribe Eagle Health and Beauty.